మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 2025లో 3లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది? 2025లో 3లో పుట్టిన వాళ్ళకి చేతి నిండా పనే, బ్రహ్మాండంగా ఉంటారు. రకరకాల సమస్యల నుంచి సొల్యూషన్స్ కోసం మీ దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ మీ మీద పనిచేసేది ఏమిటి అంటే, ఇయర్లో మొత్తం నెంబర్ 9 ఉంది. 9కి 3 అదే టేబుల్లో వస్తుందండి. అంటే ఒక 2 స్టెప్స్ వెనక్కి వెళ్తే 9, 3 వస్తుంది. కాబట్టి 9కి 3 బాగుంటుంది. కాబట్టి వీళ్ళకి ధనపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కానీ ఫ్యామిలీ లైఫ్లో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. బట్ అదే ఫ్యామిలీ లైఫ్ని కంటిన్యూ చేసుకోవటంలోనే తెలివితేటలు ఉంటాయి. అఫ్కోర్స్ ఈ ఆకర్షణలు, వికర్షణలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నిటినీ నేను మాట్లాడను. ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో, ఎవరి మనసు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కానీ 3లో ఉన్నటువంటి అతి పెద్ద ఫాల్ట్ ఏమిటి అంటే, మనకన్నా ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం కూడా వెళ్ళిపోవాలి అనుకుంటే అది తప్పు అవుతుంది. కాబట్టి 3లో పుట్టిన వాళ్ళు 2025లో వారి వారి పర్సనల్ లైఫ్స్ని ఎంతైనా జాగ్రత్తగా చూసుకోండి. అందులో డిజిటల్ ఆక్యుపెన్సీ పెరిగిపోయినటువంటి ఈ సమయంలో మన పర్సనల్ ఫీలింగ్స్ని కనుక జాగ్రత్తగా పెట్టుకోకపోతే సూప్లో పడిపోయే నెంబర్ ఏది అంటే 3. అర్థమైందండి? సో 3లో పుట్టిన వాళ్ళు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగిలినంతా రొటీన్ యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది. చేతి నిండా డబ్బు వస్తుంది, సంపాదన ఎక్కువ అవుతుంది, వర్క్ ఎక్కువ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైన కొద్దీ మనం వెతుక్కునే మార్గాలలో ఒక్కటి మాత్రం వెతుక్కోకండి. మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యేటటువంటి విషయాలకి చోటే ఇవ్వకండి. ఇచ్చారా తప్పు మీద తప్పు జరిగిపోతూ ఉంటుంది కదా. తర్వాత మీ ధనాన్ని కంట్రోల్ చేసేటటువంటి నెంబర్లో, అంటే మీరు 3లో పుట్టి ఉండి మనకి ఈ సంవత్సరం లెక్క ఒకటి వస్తుంది కదండి. 3తో లెక్కలు వేసుకున్నప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్స్లో 7 అనే నెంబర్ మీ మనీ నెంబర్గా రాకూడదు. ప్రీవియస్ వీడియోని చూస్తే మీకు తెలుస్తుందండి. ఇదే సీరియస్లో నేను ముందు వీడియోస్ చెప్పాను కదా. ఆ లెక్కలు కనుక మీరు వేసుకున్నట్లయితే మీ మనీ నెంబర్లో 7 కనుక వస్తే, ఈ 7 ధనాన్ని తీసుకువస్తూ వేరే నష్టాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి మీ మనీ నెంబర్ 7 వస్తే తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.